ఎక్కడికక్కడ దాడులకి సంబంధించినటువంటి ఉదంతాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పేపర్లలో రాస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కంప్లీట్గా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ చివరికి కొన్ని చోట్ల పోలీసులు ఉండి కూడా చేయనటువంటి పరిస్థితి అవుతుంది. తాజాగా చూస్తే విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాటికి చెందిన గొల్లపూడి మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ముఖ్య అనుచరుడు కొమ్మ కోటేశ్వరరావుకి చెందిన కారుని బుధవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. అట్లాగే చిత్తూరు నగరంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద కూటమి నేతలు దాడికి పాల్పడ్డారని చెప్పి సాక్షి రాసుకొచ్చింది. ఖాదర్ అనే వ్యక్తి ఇటీవల జరిగిన ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని అతని ఇంట్లోకి చొరబడి అతను లేకపోవడంతో ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు. తర్వాత ముత్యాలమ్మ గుడి దగ్గర ఖాదర్ వస్తుండగా అతను కిడ్నాప్ చేసి గంగనపల్లిలో కోళ్ల ఫారం షెడ్లోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి బయటపడేశారు. అట్లాగే నూజివీడిపట్నంలోని గాంధీ బొమ్మ సెంటర్లో 30వ వార్డు కౌన్సిలర్ నడకూతురు గిరీష్ మీద టీడీపీ కార్యకర్త నూకల సాయి అరుణ్ కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. ఈ విజువల్స్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఈ అంశాలకు సంబంధించినటువంటి గొడవలు సీరియస్గా నడుస్తున్నాయి. ఎక్కడికక్కడ దీనికి ఒక సమాధానంగా అంటే ఈ విజువల్స్ ఒక పక్కన కనబడుతున్నాయి, రెండో పక్కన వీటికి సంబంధించినటువంటి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఎక్కడా ఉండట్లేదు. ఎవరి దగ్గర నుంచి కంట్రోల్ చేయాలన్నటువంటి అంశం కూడా తెలియనటువంటి పరిస్థితి చాలామందికి కనబడుతోంది. తాజాగా చూసుకుంటే ఈ అంశం మీదన ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, జగన్ అప్పట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు అన్న మాటల్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఒకసారి అది విందాం. తిడతారు, దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి ఆ రకంగా కావాలని తిట్టించి ఇది అంటే అప్పుడు జగన్ని తిట్టినటువంటి సందర్భంలో జరిగిన దాడి అంటూ అప్పట్లో సమర్థించిన దాన్ని చూసి ఇప్పుడు ఈ తరహా దాడులు దానికి పర్యవసానమే బీపీలు రేగినటువంటి వాళ్ళు దాడులు చేస్తున్నారు అన్నటువంటి దాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకైతే ముగింపు ఎక్కడ అన్నటువంటిది అర్థం కాని పరిస్థితిలో ఉంది.